ఎలా ఉంది? టెన్షన్ ఏమంటారు ఏమంటారో ఫేస్లో ఫీలింగ్ ఎలా ఉంటుందో అని అక్కడి నుంచి చూస్తున్నా. మీ కుటుంబ సభ్యులు కూడా ఇంతే ఆనందంగా ఇంతే సంతోషంగా తినేలా ఈ వంటకం మీ ఇంట్లో రెడీ చేసేయండి. మీ పిల్లలతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా చాలా ఇష్టంగా తినే ఈ కూరని మీరు కూడా ట్రై చేసేయండి. చిన్న స్టోరీ చెప్తాను, అంటే మీకు ఉపయోగపడే స్టోరీ చెప్తాను. నోరు రుసుమరిగితే బయట హోటల్స్ ఉన్నాయి కదా, ఫుడ్ పార్కులు, హోటల్స్, అవి డిమాండ్ పెరిగిపోతుంది, అవునా కాదా? అంతేకాకుండా మీ ఇంట్లో వాళ్ళకు కూడా అవి తినొచ్చి హెల్త్ కూడా పాడవుతుంది, అవునా కాదా? మీరే చెప్పండి. అలా ఆ బయటకి వెళ్ళి తినకోకుండా మీ ఇంట్లో మీరే నీట్గా రుచిగా వండి పెట్టండి, సరేనా? ఈ రోజుల్లో చదువు ఎక్కువైపోయి వంట నేర్చుకోవట్లేదు ఈ జనరేషన్, కానీ అప్పుడప్పుడు వంటలు కూడా నేర్చేసుకోండి. మరి మీ ఇంట్లో సభ్యులు కూడా చాలా శుభ్రంగా కడుపు నిండా తింటారు, ఓకేనా? అది నూనెలో ఇలా ఎర్రగా వచ్చేంత వరకు వేపుకోవాలి. చూసారా ముక్కలు ఎలా ఎర్రగా వచ్చినాయో ఇలా వచ్చిందాక వేసుకోవాలి, సరేనా? అప్పుడు పసుపు వేసుకోండి, పసుపు మీకు కొంచెం వేసుకోండి సరిపోయింది. అది పచ్చివాసన తర్వాత సరిపడగా కారం, చికెన్ ముక్కలు శుభ్రంగా సరిపడగా ఉప్పు వేసుకోండి, కడుక్కుండా అందులో వేసుకోండి. అవి ఎర్రగా అంటే ఒక హాఫ్ ఉడికిపోవాలి, అంటే సగం బాయిల్ అవ్విన తర్వాత అప్పుడు మీకు సరిపడగా ఉప్పు, కారం, పసుపు వేసుకోండి. మీకు కారం ఎంత అయితే తినగలుగుతారో అంత వేసుకోండి, పర్వాలేదు. కానీ చికెన్ కూరలో కానీ నీసు కూరల్లో కానీ కొంచెం కారం, ఉప్పు తగిలితేనే కూరలు బాగుంటాయి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సప్పసప్పగా తింటే ఏం బాగుంటాయండి, నీ సోసం తప్ప. అప్పుడు ఆ కారం వాసన పోయేంతవరకు వేపుకోండి, సరేనా? అంటే అప్పటికే 75% ఉడికిపోయిద్ది. అప్పుడు మీకు కూర ఎంతవరకు ఉడికింది అన్నదే తెలిసిపోద్ది. అప్పుడు ఒక గ్లాసు నీళ్ళు వేసుకోండి, వేసుకున్న తర్వాత శుభ్రంగా కలుపుకోండి. అవి కూడా కొంచెం నీళ్ళు ఇంకిపోయిన తర్వాతే, అంటే కూర దగ్గరలో పడుతుంది అనిపించుకున్నప్పుడే చింత చిగురు బాగా నలుపుకుంటూ పక్కన పెట్టుకుంటాం కదా, అప్పుడు ఈ కూరలో వేసుకోవాలి, సరేనా? చింత చిగురు అది వేగిన తర్వాత ఇంకా కూర దగ్గర పడిపోయింది, ఇది చాలు అని చెప్పి 80% ఉడికిపోయిన తర్వాత అప్పుడు గరం మసాలా, అంటే నేను పట్టించిన గరం మసాలా అయిపోయింది, అందుకని బయట నుంచి తెప్పించాను ప్యాకెట్టు, ఆ గరం మసాలా వేసాను, సరేనా? ఈలోగా సన్న మంట మీద ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. అప్పుడు లాస్ట్లో కొత్తిమీర చల్లుకుండి దించుకోవడమే, మళ్ళీ ఉడకకూడదండి, కొత్తిమీర వేసిన తర్వాత ఉడకకూడదు, పుట్టుపెట్టుకోవాలి. తర్వాత అప్పుడు వేడివేడి అన్నంలో ఈ కూర వేసి, ఈ కూర అన్నంలోకే కాదండి, చపాతీల్లోకి, పొరాటాల్లోకి, ఇడ్లీల్లోకి కూడా పనిచేస్తుంది, రాగి జావలోకి, రాగి ముద్దలోకి, జొన్న రొట్టెల్లోకి, అంటే ఆల్ టిఫిన్లోకి కూడా పనిచేస్తుంది ఈ కూర. కమ్మగా తింటారు. చూడండి మా ఆయన గారు ఎంత మెచ్చుకుంటున్నారో, ఈ కూర ఎప్పుడూ తినలేదంట, ఆయన జీవితంలో ఇదే ఫస్ట్ అంట తినటం, చాలా బాగుంది అన్నారు. ఆయన ఏమంటున్నారో మీరే వినండి. మగవాళ్ళే కాదండి, ఇంట్లో ఫ్యామిలీ మొత్తం చాలా మెచ్చుకుండే కూర ఈ కూర. ఈ వీడియో ఎంతవరకు మీరు చూసారంటే వీడియో నచ్చిందని అర్థం కదా. నాకు ఒక లైక్ చేయొద్దు, నాకు సపోర్ట్గా ఉంటుంది.